వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 2025 కరెంట్ అఫైర్స్ తెలుసుకుందామండి. ఐఎంఎఫ్ ఈడీగా ఉర్జిత్ పటేల్, అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నియమితులయ్యారు. 3 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. భారత ప్రభుత్వం ఉర్జిత్ పటేల్కు కీలక అవకాశాలను కల్పించింది. ఆయనను ఐఎంఎఫ్ ఈడీగా నియమిస్తూ కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ గురువారం ఈ రోజు ఆదేశం జారీ చేసింది. ఉర్జిత్ పటేల్కి ఈ అవకాశం కల్పించే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం నియామకాల కమిటీ ఆమోదముద్ర వేసింది. 3 ఏళ్ల పాటు ఐఎంఎఫ్ ఈడీ హోదాలో ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ బాధ్యతల్లో ఉన్న డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం ఈ ఏడాది మే నెలలో ప్రభుత్వం తొలగించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలువురు ఉన్నత స్థాయి కమిషన్ పనిచేసే ఉర్జిత్ సెప్టెంబర్ 4, 2016న 24వ ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. పదవీ కాలం ముగియడానికి ముందే వ్యక్తిగత కారణాల రీత్యా డిసెంబర్ 10, 2014 రాజీనామా చేశారు. తలసరి జీడీపీలో తెలంగాణ రెండో స్థానం. 2024-25లో 3.79 లక్షలు. రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదిక వెల్లడి. తలసరి స్థూల జాతీయోత్పత్తి తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు గత ఆర్థిక సంవత్సరంలో 24-25లో రాష్ట్రాల ఆదాయాల, వ్యయాల, అప్పుల, జీడీపీ వివరాలతో రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం విడుదల చేసిన తాజా నివేదికలో రాష్ట్ర ఆర్థిక స్థితిని విడుదల చేసింది. ఈవై ఎకనామీ వాచ్ 2025 నివేదిక. 2038 నాటికి భారతదేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించనున్నదని అకౌంటింగ్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ తన ఎకానమీ వాచ్ ఆగస్టు 2020 నివేదికలో అంచనా వేసింది. ఈ అంచనాను సర్చింగ్ ఫర్ పారిటీ ఆధారంగా రూపొందించారు. ప్రస్తుతం భారతదేశం $14.2 ట్రిలియన్ జీడీపీతో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నది. మొదటి స్థానంలో చైనా, రెండో స్థానంలో అమెరికా ఉన్నాయి. 2030 నాటికి భారత జీడీపీ $20.8 ట్రిలియన్ చేరుకుంటుంది. సర్కారు బడుల్లో కరెంటు సౌకర్యం. 1814 బడుల్లో సోలార్ ప్యానెల్స్. యుడైస్ ప్లస్ నివేదికలో వెల్లడి. రాష్ట్రంలో దాదాపు అన్ని సర్కారు స్కూళ్లలో కరెంటు సౌకర్యం ఉంది. మొత్తం 93% బడుల్లో ఎలక్ట్రిసిటీ ఫంక్షనింగ్లో ఉంది. కేంద్ర విద్యాశాఖ తాజాగా యుడైస్ ప్లస్ 2024-25 రిపోర్ట్ రిలీజ్ చేసింది. దీంట్లో విద్యార్థుల, టీచర్ల వివరాలతో పాటు ఫెసిలిటీస్ డేటాను బహిర్గతం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మేనేజ్మెంట్ల పరిధిలో 43.154 స్కూళ్లు ఉండగా వాటిలో 74,57,850 మంది విద్యార్థులు 12వ తరగతి వరకు చదువుతున్నారు.